అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. సైబర్ నేలకు పాల్పడుతున్న ముఠాను ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను ఏపీ డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ వెల్లడించారు. ముఠా వివిధ దేశాల్లో 20 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని తెలిపారు. నేరగాళ్లు చైనా నుంచి యాంపీ ప్లేయర్స్ అంటూ సిమ్ కార్డ్ బాక్స్లను దిగుమతి చేస్తూ కాల్ సెంటర్ల వేదికలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అధిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డిజిటల్ అరెస్టుల పేరుతో కాల్స్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్న బర్గ్ క్రైమ్ డీఎస్పీ రవికిరణ్ తో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను ఏపీ సిఐడి క్రైమ్ పోలీసులు అయితే మాత్రం ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఉపయోగించినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజలకు చూపించే విధంగా సిఐడి సంబంధించిన క్రైమ్ పోలీసులు అయితే మాత్రం బయలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క సైబర్ క్రైమ్ పాల్పడినటువంటి కేటుగాళ్ళని ఏ విధంగా పట్టుకున్నారనేటువంటి అంశాలపై కూడా మనతో మాట్లాడేందుకు డిఎస్పీ కిరణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. రవికిరణ్ సార్, చెప్పండి, ఏంటి మొత్తానికి పెద్ద మొత్తంలో కూడా మీరు సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నారు, ఏ విధంగా చాకచక్యం వాళ్ళు పట్టుకోవడం జరిగింది? దీనికి మెయిన్గా మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ ఇన్పుట్స్ అనేవి మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని మాకు వస్తే మేము ఫర్దర్ అనాలిసిస్ చేయగలిగాం. దీంట్లో ఆ ఫర్దర్ అనాలిసిస్ బట్టి వీ కుడ్ లొకేట్ ఒక ప్లేస్లో ఉన్నదనేసి విశాఖపట్నంలో ఆగనంపొడి యాజ్ వెల్ యాజ్ కోర్మన్పాలెం అనేసి సస్పిషన్తో మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఫస్ట్ వీ హ్యావ్ ట్రేస్డ్ సిమ్ బాక్స్. అక్కడ సిమ్ బాక్స్ బేస్ చేసుకొని అక్కడి నుంచి ఇంకొంచెం ఇన్పుట్స్ తీసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ ట్రేస్ అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఫర్దర్ అనాలిసిస్ తెలుసుకొని ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో ఇవి ఉన్నాయని తెలుసుకొని మల్టిపుల్ టీమ్స్ ఫామ్ అయ్యి వేరే వేరే ప్లేసెస్ స్టేట్స్లో కూడా దీనికి రైడ్స్ చేశాము. ఆ రైడ్స్ భాగంలోనే వీ హ్యావ్ రికవర్డ్ 14 సిమ్ బాక్సెస్ అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఒక వియత్నాం నేషనల్ పర్సన్ని ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈజ్ అ ఫారెన్ నేషనల్. అతను వచ్చి ఇక్కడ ఆపరేషన్ ఎలా చేయాలి ఏంటో అన్ని నేర్పిస్తున్న క్రమంలో మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క సైబర్ క్రైమ్లో నేరగాళ్ళు అంటే దాదాపుగా ఇప్పటి వరకు 20 మందిని మాత్రం చూపించారు. అంటే మన దేశంతో పాటు పక్క దేశాల్లో కూడా ఎంతమంది ఉన్నారు? ఇద్దరిని ఐడెంటిఫై చేసామండి, ఫారెన్ నేషనల్స్ని. ఇద్దరినిలో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిమాండ్కి పంపించాము అతన్ని. అదే కాకుండా ఇక్కడ లోకల్ ఆపరేటర్స్ కొందరు ఉంటారు, వాళ్ళకి అంతా ఫుల్ నాలెడ్జ్తో బాగా వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళందరికీ సిమ్ములు ప్రొక్యూర్ చేసి ఇవ్వడానికి సిమ్ కార్డ్ ప్రొక్యూరర్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్, ఎట్లా తీసుకొని వస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఎక్కడ తయారు చేస్తున్నారని మూలాన్ని గుర్తించారు? ఎస్, మనకి ఇది ఈ సిమ్ బాక్స్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసింది కోలిమెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ చైనా నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ కంపెనీ నుంచి దాంట్లో ఇది ఏంటంటే వాళ్ళ కంపెనీలో ప్రిపేర్ చేసి దాన్ని ఇలాగా మాస్క్ చేసి కన్సీల్ చేస్తున్నారు. ఇది ఒక సిమ్ బాక్స్ లాగా కాకుండా ఇది ఒక యాంప్లిఫైయర్ లాగా సౌండ్ బాక్స్ లాగా తెస్తున్నారు, చూస్తూ ఉండొచ్చు. ఇది అది ఎపేర్స్ ఎలాగంటే కస్టమ్స్ కూడా తప్పించుకోవడానికి దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎఫ్ సౌండ్ సిస్టమ్ బాక్స్ లా అనుకుంటున్నారు. సో ఆ క్రమంలో దీన్ని ఎయిర్ రూట్ ద్వారా తెచ్చి ఇక్కడ పెట్టి లోకల్ ఆపరేటర్స్కి అందించడం జరుగుతుంది. ఆ లోకల్ ఆపరేటర్స్ని దీన్ని ఇనిషియేట్ చేయడం, ఎలాగా అక్కడ ఫారెన్ నేషనల్స్ మళ్ళీ వచ్చి నేర్పించడం, లేకపోతే ఫోన్ ద్వారా నేర్పించడం, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఈ క్రైమ్కి పాల్గొంటున్నారు. మొత్తానికి సైబర్ నేరగాళ్ళు బడాబాబుల్ని టార్గెట్ చేస్తారా లేదా సామాన్యులు కూడా టార్గెట్ చేస్తారు? వాళ్ళకి అలా ఏం లేదండి. వాళ్ళకి బడా బాబులు తెలీదు, చిన్న బాబులు తెలీదు, ఎవరు ఏ బాబులు తెలీదు. వాళ్ళకి ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ దొరికితే చాలు. ఆన్లైన్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ మనదంతా ఎక్కడ ఎలా ఉన్నదంటే ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఎ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆన్ ఇంటర్నెట్. మీకోసం, మా కోసం, అందరి కోసం, మన కోసం మన మీద ఏదో డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ బేస్ చేసుకొని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మన ఫోన్ నెంబర్ తెలుసుకొని మన డేటాని ఏదో ఒకటిలాగా తెలుసుకొని బి రవికిరణ్ అనేసి నా పేరుతో నాకు ఫోన్ రావచ్చు ఖచ్చితంగా. ఎవరో తెలిసిన వాళ్ళే అనుకుంటాం. అప్పుడు ఏమనుకుంటారు, నిజంగా పోలీసులు చేశారు అనుకుంటారు. ఎస్పెషల్లీ ఇలాగా పేరుతో అన్నిటితో డేటా తీసేసుకొని ఆ డేటాని మనకే చెప్తుంటే మనం నిజమే అనుకొని నమ్ముతున్నాము. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీసులు ఎవరు కానీ పోలీస్ యూనిఫామ్లో వీడియో కాల్స్తో ఇలా మేము అరెస్ట్ అయిపోయారు ఇలా ఎవరో చెప్పరు, అదంతా మోసాలు, అలాంటివి నమ్మొద్దు. అంతగా మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ కెన్ కాల్ అస్ at 1930. సార్, ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా పెద్ద మొత్తంలో సైబర్ సంబంధించినటువంటి కేటుగాళ్ళు కూడా ఫోన్లు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటారు?
ప్రజలందరికీ ఒకటే నా తరపున విజ్ఞప్తి, దయచేసి మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో వెరిఫై చేసుకోండి. దీనికి సంచార్ సాథి యాప్ అనేసి ఒకటి ఉన్నది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళది. సంచార్ సాథి యాప్లో మీ ఆధార్ కార్డ్ పెడితే ఎన్ని సిమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై అవుతుంది. ఆ ఐడెంటిఫై బేస్ చేసుకొని మీవి కానీ ఒకటి కన్నా ఎక్కువ మీ వాడే సిమ్ల కన్నా ఎక్కువ ఉన్నాయంటే అక్కడ వెంటనే ఇది నా సిమ్ కాదనేసి మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే అది ఆఫ్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినా మోసపోయినా ఏమైనా యూ కెన్ కాల్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ at 1930. We are available for you at 24/7. Thank you. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు నేరగాళ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి దాదాపు 1400 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకొని వాటిని ఉపయోగించేటువంటి పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ యొక్క సైబర్ నేరగాళ్లు దాదాపుగా కూడా ఇతర రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా తీసుకువచ్చి ఒక చోట డంప్ చేసుకొని కూడా ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారు. సామాన్య మధ్య తరగతి కాకుండా ఎవరినైనా కూడా ఈజీగా కూడా వారందరూ కూడా యొక్క నేరాల్లో అయితే మాత్రం పాల్పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే కూడా సంబంధిత సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి 1903 అనే నెంబర్కి కూడా కాల్ చేయాలి. పోలీసులు నిరంతరం 24/7 అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డిఎస్పీ రవికుమార్ అనేది చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే సైబర్ సంబంధించినటువంటి కేటుగాళ్లను పట్టుకోవడంలో సిఐడి సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక చొరవ చూపారని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు.